బాబాయ్ ఈడెవడు? నేను బాబాయ్ సీనయ్యని. ఒరే సీనయ్య నువ్వా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను రా నిక్కర్లు వేసుకున్నప్పుడు. ఎంత పెద్దవాడు అయిపోయావరా? బాగున్నావా? ఏంటి ఇలా వచ్చావు? నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది బాబాయ్. అమ్మా నేను నీకు లెటర్ రాసాం, అందలేదా? లెటర్ రాశారా? కార్డా కవరా? కవరే. కవరా? కవర్ అయితే నేను ఎందుకు తీసుకుంటాను రా? అదేదో ఆంధ్రాస్ కవర్ అనుకుని కాలుతో నెట్టుకుంటూ వెళ్ళి కాలువలో పడేసుంటారు. సర్లే, ఇక్కడ అద్దెకేదో ఇల్లుందని చెప్పావంట, ఎక్కడ? అదుగో టూలెట్ బోర్డు 5% ఖాళీ. ఇల్లు బాగుంది. అద్దెంతో మాట్లాడావా? ఎలా మాట్లాడతాను రా? ఆ ఓనర్ గారు దొరికి చేస్తేగా వాడికి నిమిషానికో నిర్వాహకం గంటకో వ్యాపకం. ఎలాగ నువ్వు వచ్చావుగా, నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడుతుండు, నేను సామాన్ లోపల పెట్టిస్తా. సరే వెళ్ళు. అరే బాబు ఆ సామాన్ లోపల తీసురా. ఇదేంటి బయట గడిపెట్టుంది? ఇంట్లో ఎవరు లేరా? బాబాయ్ ఇంట్లో ఎవరు లేరు. ఆ సౌండ్ ఏంటి? పట్టపగలే దొంగతనం. దొంగ బాబాయ్, దొంగ 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 ఎక్కడ్రా? దొంగ ఎక్కడ దొంగ? ఆ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. కర్ర కత్తో పట్టురా. కర్ర కత్తో పట్టుకున్నాడు. నేనేమన్నా కట్గెత్తకన్నా? ఎక్కడ్రా దొంగ? అక్కడ. ఎక్కడ్రా? దొంగలేడు గింగలేడు కానీ వెళ్ళండి వెళ్ళండి. ఆగండి ఆగండి, అదేంటి వాళ్ళని పంపించేస్తున్నావు? దొంగను పట్టుకోవడానికి మనుషులు కావాలి కదా. ఈ విషయం లోపల ఉన్నోడికి తెలిసిందంటే ఎగిరి నీ పీక పట్టుకుని గుణపంతో ఒక్క పోటు పొడిచి ఆ గుంతల్లో పెట్టి పూర్తి చేస్తాడు. అసలు వాడు ఎవరనుకున్నావు? సాక్షాత్తు ఇంటి ఓనరు అడ్డాల ఆచారి. వెళ్ళండి వెళ్ళండి. చూసారా? ఏమిటి ఇంటి ముందు ఇంత జనం? నా తాడిపుట్టికేం ప్రమాదం లేదు కదా? సమయానికి నేను రాకపోతే అంత ప్రమాదం జరిగిండేది. మీ ఆయనకేమైనా పోయే కాలమా? ఇల్లంతా తవ్వుకుంటున్నాడేంటి? ఎందుకు అడుగుతారు అన్నయ్య గారు? ఆ రాశి ఫలాల పిచ్చితో రోజు నా ప్రాణం తోడేస్తున్నారు. ఈ రోజు రాశి ఫలాల్లో నట్టింట్లో తవ్వితే గుప్త నిధులు బయటపడతాయని ఉందట. దాంతో గుణపం పట్టుకుని ఇల్లంతా తవ్వేస్తున్నారు. ఆ సౌండ్లు భరించలేక బయట గడియ పెట్టి గుడికెళ్ళొస్తున్నాను. గుప్త నిధులు దొరుకుతాయన్నారా? ఓసారి తలుపుతారు. ఇంకా 2 గజాలు తవ్వితే. అయ్యో 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 ఆచార్య గారు ఏంటండి ఇల్లంతా ఇలా తవ్వేస్తున్నారు? గుప్త నిధులు. గుప్త నిధులా? ఏమండి ఇంటికి ప్లాన్ ఎవరు వేశారండి? నేనే. పునాదులు ఎవరు తీశారండి? నేనేనయ్యా. చలవరాళ్ళు ఎవరు పరిపించారండి? నేనే. మరి అప్పుడు లేని గుప్త నిధులు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయండి? ఐసి నాకు ఆలోచనే రాలేదే. నీకు ఆలోచన వస్తే నువ్వు అడ్డాల ఆచార్యం ఎందుకు అవుతావయ్యా? మొన్న ఆ మధ్య ఎప్పుడో వాహన యోగం ఉందని వీధిలోకి వెళ్ళి గెంతావు, బొక్కబోళ్ళ పడి అంబులెన్స్ ఎక్కావు, గుర్తుందా? అది వాహన యోగమేగా. ఈ చాల్తీ ఎవరు? మావాడే తొర్రేడు. నమస్కారం అండి. సీతారామ గారి మనవడు. మీ పై పోర్షన్ లో అద్దెకు ఉందామని వచ్చాడు. అరే అడ్వాన్స్ ఎవరా? అడ్వాన్స్ తర్వాత ముందు అసలు నెలకు అద్దె ఎంతో చెప్పావా? నెలకి 2000. అంత ఇవ్వలేనండి. నెలకు 1000 రూపాయలు ఇచ్చి ఆ పైన వందిస్తాను. ఇదేమన్నా ఆటో బెరమా? మీటర్ మీద ఎక్స్ట్రా ఇవ్వడానికి నెలకి 2000కు తక్కువైతే ఇల్లు ఇచ్చేది లేదు. ఇది ఆచార్య గారు, మీకు నెలకు 2000 కావాలి అంతే కదా? ప్రస్తుతానికి అడ్వాన్స్ 1000 రూపాయలు తీసుకోండి. మిగతా బ్యాలెన్స్ నువ్విస్తావా? నేనెందుకు ఇస్తాను? ఇంకో బ్యాచులర్ వస్తాడు, వాడిస్తాడు. వాడేలా వస్తాడు? వెరీ సింపుల్. నీ ఇంటికి తగిలించిన టూలెట్ బోర్డు అలాగే ఉంచే, అది చూసి ఇంకొకటి వస్తాడు, వాడి దగ్గర 1200 వసూలు చేసే, మొత్తం 2200, 200 రూపాయలు ప్రాఫిట్. ఐడియా బాగానే ఉంది. నీ పేరు? శ్రీనివాస్ అండి. రాశి? కన్యా రాశి. గోత్రం? నువ్వు పైకి వెళ్ళి సర్దుకోరా. ఏమండి ఇప్పుడు అవసరమా? బాబాయ్ ఎరా పొద్దున అనగా లగేజ్ తీసుకొని పైకి వెళ్ళిపోయావు, ఇంతవరకు కనపడలేదు. ఉద్యోగం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది బాబాయ్. జీతం నెలకి 9999 రూపాయలు. అదేంట్రా బాటా రేట్ లాగా? మరి చేసేది బాటా కంపెనీ ఉద్యోగమే కదా. అవును. ఇల్లు ఎలా ఉంది? నువ్వు చూశాక బాగుండకుండా ఎలా ఉంటుంది బాబాయ్? ఎక్సలెంట్ గా ఉంది. మరి పిల్ల ఎలా ఉంది? పిల్ల? ఏ పిల్ల బాబాయ్? కుక్క పిల్లరా? ఎదురింటి కుక్క పిల్ల. ఏ పిల్లని అడుగుతావేంట్రా? గదిలో స్వర్గద్వారం కిటికీ తెరవలేదా? లేదే. రేయ్ వెళ్ళి తెరవరా. కోనసీమ కొబ్బరి లాంటి అంజలి కనిపిస్తుంది. ఆ పిల్ల పేరు అంజలా బాబాయ్. అమ్మాయి నీకు నచ్చిందా? తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకునేంత బాగా నచ్చింది బాబాయ్. అందాక వచ్చావు మరి చూడలేదనో. రేయ్ నిన్ను మాధవరావుకి పరిచయం చేస్తాను రా. అతనెవరు? అమ్మాయి తండ్రి. పరిచయం అమ్మాయితో అయితే బాగుంటుంది, వాళ్ళ నాన్నతో ఎందుకు? తదాస్తు. రేయ్ సమయానికి అమ్మాయి ఇట్టే వస్తుందిరా. అమ్మాయి నీకు పరిచయం చేస్తానుండు. రా అమ్మ అంజలి రా. వీడి పేరు శ్రీనివాసమ్మ, మా ఊరే తొర్రేడు. బాటా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అవునండి, చాలా మంచి జాబ్. ప్రస్తుతానికి స్కూటర్ ఇస్తారు, ఫ్యూచర్ లో కార్ ఇస్తారు, ఆ తర్వాత లారీ ఇస్తారు, ఆ తర్వాత ఆటో ఇచ్చి తోలుకోమంటారు. ఏదో పిచ్చి మాటలు మాట్లాడతాడు. నువ్వేమనుకోకమ్మా. మన ఆచార్య గారు ఇల్లేదు, పై పోర్షన్లో అద్దెకుంటున్నాడు. రేయ్ ఈ అమ్మాయి పేరు అంజలి, చాలా మంచి అమ్మాయి. ఈ కాలనీ మొత్తానికి డ్రీమ్ గర్ల్ అనుకో. నమస్తే అండి. నమస్తే. ఇలా కాదురా, ఇలా పాదాల మీద పెట్టి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో. ఇవి దూరదర్శన్ రోజులు కాదురా, జీటీవీ ఎంటీవీ రోజులు. స్టైలిష్ గా హలో అని షేక్ హ్యాండ్ ఇవ్వు.
బాబా లేమలే యూ స్కౌండ్రల్. ఎవరా నువ్వు నా కాలర్ పట్టుకున్నావు? ఎద్దులా ఉన్నావు, పసిపిల్ల స్కూటర్తో గుద్దుతావా? బుద్ధి లేదు. నాన్న యు ఇడియట్, ముందు వెనక చూసుకోకుండా మా నాన్నని కొడతావా? ఆ పిల్ల స్కూటర్ కట్టొస్తే అది మా నాన్న తప్ప? సారీ అండి, ఈయన మీ నాన్నకి తెలియక. తెలియకపోవడం ఎక్స్క్యూజ్ కాదు. చూడు, చేయి చేసుకోవడం పొగరు అనిపించుకుంటుంది. అట్లీస్ట్ నా వయసు కన్నా గౌరవం ఇవ్వాలని బుద్ధి జ్ఞానం లేదు. మీరండి నాన్న, స్కూటర్ సంగతి నేను చూసుకుంటాను. మీరండి. చదువుకోగానే సరికాదు, కాస్త సంస్కారం ఉండాలి. రా నాన్న. బాబాయ్ నీ అంత దరిద్రుడు ఇంకొకడు లేడురా. నువ్వైనా చెప్పొచ్చు కదా ఆయన అంజలి తండ్రి అని. నన్ను చెప్పనిచ్చావా? నేను నోరు తెరిచేలోపై వెళ్ళిపోయి దవడ పగలగొట్టావు కదరా. అయినా నీకు ఇదే పోయే కాలం రా. రోడ్డు మీద ఎవడు సైకిల్ కింద పడ్డాడో, ఎవడు స్కూటర్ కింద పడ్డాడో చూడపోతే హాయిగా అమ్మాయితోటి ప్రేమ పరిచయం పెళ్లి దాకా వెళ్ళాల్సిన నవ్వి అనవసరంగా రాంగ్ కనెక్షన్ ఇచ్చి కట్ చేసుకున్నావు కదరా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నన్ను రెడీ చేసావు నువ్వు. నన్ను రెడీ చేసావా అన్నాను. నీ చావు నువ్వు చావు, నాకు సంబంధం లేదు. బాబాయ్. నీ చావు నువ్వు చావు. బాబాయ్ బాబాయ్ ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? రేయ్, నువ్వు నాతో మాట్లాడకురా. నా మీద కోపం వచ్చిందా బాబాయ్? పాప రాక వస్తుందిరా. నువ్వు చేసిన పనేంటి? జన్మలో నేను క్షమించను రా. ఏంటి బాబాయ్, నిన్న జరిగిన దానికి అంజలి నన్ను క్షమించినప్పుడు నువ్వు క్షమించనంటావేంటి? అంజలి నిన్ను క్షమించిందా? అవును బాబాయ్, దేవుడు తనకి అందమే కాదు, అంతకు మించి మంచితనం, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మంచి మనసు కూడా ఇచ్చాడు. కరెక్ట్ కరెక్ట్. కానీ నేనే అనవసరంగా తొందరపడి వాళ్ళ నాన్నను కొట్టాను. కథ సుఖాంతమైందిగా, మళ్ళీ ఆ మాట ఎందుకు మహానుభావ? వదిలేయ్. వదలను బాబాయ్, అయినా నువ్వే చెప్పు, మెరుపు తీగ లాంటి అంజలి ఎక్కడ? గ్యాస్ సిలిండర్ మీద హైబ్రిడ్ గుమ్మడికాయ బోర్లు ఇచ్చేటువంటి అంజలి ఫాదర్ ఎక్కడ? నువ్వెన్నన్నా చెప్పు, కుందనపు బొమ్మ లాంటి అంజలికి ఆ కుదేసిన బియ్యం బస్తాగాడు తండ్రి అంటే నమ్మలేకపోతున్నాను. మాట్లాడమేం బాబాయ్? నేనేం మాట్లాడి తెస్తాను నాయన? మరి ఎవరు మాట్లాడతారు? అదిగో ఆ అమ్మాయి మాట్లాడుతుంది. అమ్మాయా? మీరా? యు ఇడియట్, చేసిన తప్పుకి సారీ చెప్తూ లెటర్ రాస్తే మంచివాడు అనుకున్నాను, కానీ ఇంత సంస్కారహీనంగా మాట్లాడతావు అనుకోలేదు. అది కదండి, నేను. షట్ అప్. నా కన్న తండ్రిని పట్టుకుని నా తండ్రే కాదంటున్నావంటే నువ్వు ఎంత క్యారెక్టర్లెస్ ఫెలోవో అర్థమవుతుంది. ఇంకోసారి నా గురించి కానీ మా నాన్న గురించి కానీ తప్పుగా మాట్లాడావంటే మర్యాద తక్కదు. హ. బాబాయ్, అమ్మా, ఇలాంటి వాళ్ళని షాప్ దగ్గరికి రానిచ్చావంటే కాలనీలో నీకున్న మంచి పేరు కూడా మంట కలిసిపోతుంది. ఛీ. బాబాయ్ నీకు దండం పెడతారా బాబు? నీ పుణ్యం ఉంటుంది, నువ్వు వెళ్ళిపోరా. అది కాదు బాబాయ్, నేను. నువ్వు వెళ్ళిపోరా. నేను చెప్పేది. నువ్వు వెళ్ళిపోరా. బాబాయ్. అమ్మా అమ్మా. అంజలి, నన్ను క్షమించు. మే ఐ కమ్ ఇన్ సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పెండింగ్ వర్క్ ఫినిష్ చేసావా? పెండింగ్ ఫినిష్ చేయకపోతే తమరు నా బెండు తీస్తారు కదా సార్. అందుకే నైట్ అంతా బెడ్ మీద కూర్చుని టైప్ మిషన్ పెట్టుకుని కొట్టుడే కొట్టుడు. మా ఆవిడ ఫ్లాస్క్తో నా పక్కన నిలబడి నేను స్లో తప్పినప్పుడల్లా మొహాన నీళ్లు నోట్లో టీ పోసి నేను కొట్టే కొట్టుడికి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేసింది సార్. హరికథ ఆపుతావా? ఆపటమే కాదు సార్, తమరు లీవ్ ఇస్తే 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను సార్. నువ్వు ఇప్పుడు చేసింది పెండింగ్ వర్క్. అసలు వర్క్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అదెలా ఉంటుంది సార్? అబ్బా, వెయిట్ బాగుంది. తూకానికి వేస్తే 10 రూపాయలు రావచ్చు. తూకానికి వేయడం కాదు, అందులో ఉన్న పేపర్లన్నీ టైపు కొట్టాలి. ఆ? టైపు కొట్టాలా? టెలిఫోన్ డైరెక్టరీ టైపు కొట్టాలా సార్? టెలిఫోన్ డైరెక్టరీలు, రైల్వే టైం టేబుల్స్ టైపు కొట్టరు సార్, ప్రింట్ కొడతారు. అక్షరాలు మరి చిన్నవిగా ఉన్నాయి, అందుకని టైప్ చేసివ్వు. వద్దు సార్, నాకంత శిక్ష వెయ్యొద్దు. మీకు కావాలంటే నా డబ్బులతో భూతద్దం కొనిస్తాను. చక్క నెంబర్లు చూసుకోవచ్చు. అరే చాలా బాగుందే, భూతద్దో నేను కొనుక్కుంటాను, నువ్వు జాబ్ రిజైన్ చెయ్యి. అయ్యో వద్దు సార్, ఉద్యోగం పోతే మా ఆవిడ నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంది. అంతకంటే టైపు కొట్టుకోవడమే బెటరు.